సంగీతం, సాహిత్యం, నృత్యం, కళల విపంచి సమరం రాగం తానం ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్ల వేణుమాధవ్ గారి గురించి తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, ధ్వన్యనుకరణ సామ్రాట్గా గుర్తింపు పొందిన నేరెళ్ల వేణుమాధవ్ గారు తెలుగులోనే కాక పలు భాషల్లో ప్రదర్శనలు ఇచ్చారు. మొదట్లో ఈయన చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారు రాసిన ప్రహసనాల్లో నటించి తన నటనా ప్రతిభను చాటుకున్నారు. తరువాత సినీ నటుల గొంతులను అనుకరిస్తూ మిమిక్రీ పట్ల ఆకర్షితులై అటువైపుగా మొగ్గు చూపారు. 1947 నుంచి మిమిక్రీ ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. ఐక్యరాజ్య సమితిలో కూడా ఈయన ప్రదర్శనలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ఈయన కృషికి గాను పద్మశ్రీ పురస్కారాన్నిచ్చి గౌరవించింది. విశ్వనాథ సత్యనారాయణ, సినారే మొదలైన ప్రముఖులు తమ రచనలను ఈయనకు అంకితమిచ్చారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కళాప్రపూర్ణ, జేఎన్టీయు, కాకతీయ విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు. తిరుపతిలో ఈయనకు గజారోహణం, పౌర సన్మానం జరిగాయి. ఈయన ఒక సాంస్కృతిక సంస్థను స్థాపించి ప్రతి ఏటా ఒక కళాకారుని సన్మానించడం జరుగుతోంది. హనుమకొండలో ఆయన పేరు మీదుగా డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణాన్ని నిర్మించారు. వరంగల్ పట్టణంలోని మట్టెవాడలో శ్రీహరి శ్రీలక్ష్మి దంపతులకు 1932 డిసెంబర్ 28న నేరెళ్ల వేణుమాధవ్ 12వ సంతానంగా జన్మించారు. తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త, 6 భాషల్లో పండితులు, సాహిత్యంలో మంచి అభినివేశం కలవారు. దీంతో వరంగల్ పట్టణానికి వచ్చే ప్రముఖులందరికీ వారి ఇంట్లోనే ఆతిథ్యం ఇచ్చేవారు. అలా వారింట్లో బస చేసిన వారిలో చెల్లపిల్ల వెంకట శాస్త్రి, వావిలికొలను సుబ్బారావు, వడ్డాది సుబ్బారాయుడు, రాయప్రోలు సుబ్బారావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి, కాశీ కృష్ణాచార్యులు, ఎర్రమిల్లి జగ్గన్న శాస్త్రి వంటి ఉద్దండులు ఉన్నారు. వీరితో జరిగిన సాహితీ గోష్ఠుల ప్రభావం వేణుమాధవ్ మీద పడింది. తన 8వ ఏట లక్ష్మయ్య పంతులు గారి వద్ద అక్షరాభ్యాసం చేసి పెద్దబాల శిక్ష వరకు చదువుకున్నారు. ఈయనకు సినిమాలంటే ఆసక్తి ఎక్కువ. ఆ కాలంలో వచ్చిన చిత్తూరు నాగయ్య గారి గృహలక్ష్మి, వందే మాతరం, దేవత, స్వర్గసీమ, పోతన, వేమన సినిమాలు చూసి నాగయ్య గారి మీద అభిమానం పెంచుకున్నారు. ఆయనను ధ్వన్యనుకరణ చేసేవారు. ఇవే కాకుండా వేమూరి గగ్గయ్య, మాధవపెద్ది వెంకట్రామయ్య గారు నటించిన సినిమాలు చూసి ఇంటికి రాగానే ఆ సినిమాలోని పాటలను, పద్యాలను యథాతథంగా అనుకరించి చూపేవారు. అలా మొదలయ్యింది వారి మిమిక్రీ ప్రస్థానం. ఈయనకు హాస్య నాటికలంటే చాలా ఆసక్తి ఉండేది. 1950లో మెట్రికులేషన్, 52లో వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ నుండి డిగ్రీ పట్టాలు పొందారు. ఇంగ్లీష్ సినిమాలు చూసి వాటిల్లోని ఆర్టిస్టుల గొంతులు, ముఖ్యమైన సన్నివేశాల్లోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నోట్స్తో సహా వినిపించేవారు ఆయన. 1953లో ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయునిగా వృత్తిని ప్రారంభించారు. తెనాలి పట్టణంలోని అభ్యుదయ భావాలు గల స్వాతంత్ర సమరయోధులు కొల్లా కాశీ విశ్వనాథం, తాయారమ్మ దంపతుల కుమార్తె శోభావతి గారితో వీరి వివాహం 1957లో జరిగింది. వేణుమాధవ్ గారు సినిమా, సాహిత్యం, కళలకు తన జీవితాన్ని అంకితం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్, ఇందిరాగాంధీ, పివి నరసింహరావు వంటి పలువురు రాజకీయ ప్రముఖులు ఈయన ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేయించుకుని మరీ తిలకించేవారు. వీరికి 1977లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణ, 1987లో జేఎన్టీయూసీ, 92లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేశాయి. ఈయనకు ధ్వన్యనుకరణ సామ్రాట్, మిమిక్రీ సామ్రాట్, చుపే రుస్తుం, ధ్వన్యనుకరణ చక్రవర్తి, కళా సరస్వతి, స్వర్కే రాజా, ధ్వన్యనుకరణ ప్రవీణ, ధ్వన్యనుకరణ కళానిధి, మిమిక్రీ రత్న, విశ్వవిఖ్యాత ధ్వన్యనుకరణ సార్వభౌమ అనే బిరుదులు ఉన్నాయి. 1998లో ఎన్టీఆర్ ఆత్మగౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. 2001లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2005లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాంస్కృతిక రంగంలో
విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. 2015లో తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి జీవన సాఫల్య పురస్కారాన్ని స్వయంగా వారి స్వగృహానికి విచ్చేసి అందించడం జరిగింది. ఈయన 2018 జూన్ 19వ తేదీన అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు మనం ప్రముఖ మిమిక్రీ కళాకారులు నేరెళ్లం వేణుమాధవ్ గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదండి. మరో కళాకారుని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం రాగం స్థానం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.